వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్తే మా సౌజన్య, మన వీక్షకులు కూడా నమస్కారం. గత 5 ఏళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా ఎంత వెనుకబడిందో మనందరికీ తెలిసిన విషయమే. మనం చూస్తూ ఉన్నాం కూడా. ఇప్పుడు ఈ రోజు నుంచి కూడా బడ్జెట్ సమావేశాలు అయితే స్టార్ట్ అయినాయి. ఆ బడ్జెట్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 15,000 కోట్లు కేటాయించినట్టు నిర్మలా సీతారామన్ అయితే ప్రకటించారు. దాని గురించి మీరేం చెప్తారు? అంటే గత 5 సంవత్సరాల్లో వైకాపా పాలనలో అన్ని రంగాల్లోనూ ఆంధ్రప్రదేశ్ దెబ్బతిందమ్మా. అది ఉపాధి కల్పనలో దెబ్బతింది, ఆర్థికంగా జరగాల్సిన డెవలప్మెంట్ జరగలేదు. రెండోది రాజధాని నిర్మాణం కానీ, పోలవరం ప్రాజెక్ట్ కానీ, పారిశ్రామికీకరణలో కానీ ఏ విధమైన డెవలప్మెంట్ జరిగిన డెవలప్మెంట్ అలా చీప్ లిక్కర్ బ్రాండ్లు, ఇసుక మీద దోసుకోవటం, ఖనిజాలు దోసుకోవటం, ప్రజల్ని వేధించటం, తర్వాత ప్రజలకు సంబంధించిన ఉపాధి అవకాశాలు మెరుగుపరచడంలో ఎక్కడ కూడా శ్రద్ధ పట్టకపోవటం అనేది మనం గమనించాం. దీని మూలన మహిళలు, యువత పెద్ద ఎత్తున దెబ్బతిన్నారు. నిర్మాణ రంగం కుదేలయ్యి గ్రామాల్లోనూ చిన్న పట్టణాల్లో కానీ అసలు రాష్ట్రంలోనే నిర్మాణ రంగం మీద ఆధారపడ్డ అనేక చేతి వృత్తులాళ్ళు పనులు దొరక్క ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ మీద కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఏ రంగాల్లో ఎట్లెట్లా దెబ్బతింది, దీన్ని రీకూప్ చేసి మళ్ళీ గాడిలో పెట్టాలనేది. ఈ 15,000 కోట్లు అనేది ఒక రకంగా స్పెషల్ ఫండ్స్గా ఇచ్చారు. అవి ఎక్కడెక్కడైతే అవసరం పడితే అక్కడ వాడుకోవటానికి. ఇవి కాకుండా కూడా స్పెసిఫిక్గా కొన్ని ప్లేసెస్ని ఐడెంటిఫై చేశారు, ఎక్కడెక్కడ ఇవ్వచ్చు అనేది. ముఖ్యంగా వెనకబడిన ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకి ఒక స్పెషల్ కన్ను మేము పెట్టి ఉంచాము. వీటికి ఒక స్పెషల్ ప్యాకేజ్ ఇస్తాము. ఈ ఫండ్స్తో వాటికి సంబంధం లేదు. ఇప్పుడు ఇచ్చిన ఫండ్స్ని రకరకాల పనులకి, పోలవరం ప్రాజెక్టుకు ఉపయోగించుకోండి, లేదు అమరావతికి ఉపయోగించుకోండి, లేకపోతే మౌలిక వస్తువులు దెబ్బతిన్నాయి కదా, రోడ్లు, ఇవన్నీ కూడా వీటికి ఉపయోగించుకోండి. తర్వాత హాస్పిటల్స్కి కానీ ఇంకా ఏదైనా సరే మీరు ఇమ్మీడియట్గా చేసుకోవాల్సిన వాటికి ఉపయోగించుకోమన్నట్టుగా ఈ రిజర్వ్డ్ ఫండ్స్ లాగా ఇచ్చారు. ఇవి కాకుండా కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే 2 రకాల కారిడార్స్ ఉన్నాయి ఇక్కడ. వైజాగ్ నుంచి చెన్నై కారిడారు, ఆ కారిడార్లో ముఖ్యమైన ప్రాంతాలు ఇండస్ట్రియల్గా హబ్బులుగా అభివృద్ధి చేయడానికి ఉన్న కొప్పర్తి, ఇలాంటి ప్లేసెస్ని ఐడెంటిఫై చేశారు. అక్కడ మీకు స్పెషల్గా ప్యాకేజెస్గా ఇస్తాము, అక్కడ ఇండస్ట్రియల్ కారిడార్లో అభివృద్ధి చేసే బాధ్యత కేంద్రం తీసుకుంటుందని చెప్పారు. అలాగే హైదరాబాద్ టు బెంగళూరు కారిడార్, ఇది ఐటీ కారిడారే. అసలు హైదరాబాదు, బెంగళూరు 2 ఆంధ్రప్రదేశ్కి సంబంధం లేని ప్లేసులు కదా అనుకుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ రాయలసీమ జిల్లాలని మధ్య గుండా వెళ్ళిపోతుంది ఈ రోడ్డు. ఎక్కువ బెనిఫిట్ అయ్యేది అటు తెలంగాణ కాదు, ఇటు కర్ణాటక కాదు. మెయిన్ పార్ట్ అంతా, అంటే స్పైనల్ కార్డ్ లాంటి పార్ట్ అంతా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఉంది. అది మెయిన్ కంటెన్షన్ ఏంటంటే ఈ ప్రాంతాల్లో గుండా మామూలుగా ఇప్పుడు వరకు ఉన్నాయి ఏంటంటే 4 లైన్ల కారిడార్లు, 6 లైన్ల కారిడార్లు ఉన్నాయి. ఇది 12 లైన్ల కారిడార్, చాలా హెవీ కారిడార్. అంటే దేశంలో ఇట్లాంటి పెద్ద కారిడార్లు 1-2 ఉన్నాయి, అటు పూణే, బొంబాయి మధ్యలోనూ అట్లాంటి సాటి తప్ప అంత పెద్ద కారిడార్లు లేవు. దీని మూలాన ఏంటంటే ఓర్వకల్, కర్నూలు దాటిన తర్వాత ఉన్న ఏరియాలో అక్కడ ల్యాండ్ కూడా అవైలబిలిటీ ఉంది. అక్కడ ఒక స్పెషల్ ఇండస్ట్రియల్ హబ్ డెవలప్ చేయడానికి. ఇవి కాకుండా కూడా రాయలసీమలో ఎక్కడైతే ఈ కారిడార్కి అనుసంధానంగా ఉండి పారిశ్రామికంగా అభివృద్ధి చెందాల్సిన ప్రదేశాలను ఐడెంటిఫై చేసి వాటిని కూడా బాగా అభివృద్ధికి మేము సహకరిస్తాము. ఇంకా ఇవి కాకుండా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించే ఏ ప్రతిపాదన అయినా కూడా కేంద్రం సునిశ్చితంగా పరిశీలించి ఇతోధికంగా మేము ఫండ్స్ ఇవ్వటానికి కూడా కేంద్రం సిద్ధంగా ఉందని ఆమె చెప్పటం అనేది ఒక శుభ పరిణామం. ఇన్ని సంవత్సరాలు, 5 సంవత్సరాల నుంచి అభివృద్ధి లేక అలమటించిన ఆంధ్రప్రదేశ్కి ఇది ఒక వరాల జల్లు అని అయితే మనం అనుకోవచ్చు. ఫస్ట్ కేంద్ర దృష్టిలో అయితే పడింది, ఆంధ్రప్రదేశ్ దెబ్బతింది అంటే విభజన టైంలో జరిగిన అన్యాయం కొంత, రెండోదేమో తర్వాత వచ్చిన సబ్సిక్వెంట్గా 19 నుంచి 24లో వచ్చిన ప్రభుత్వం సరైన అవగాహన లేకపోవటం, సరైన దృక్పథం లేకపోవటం, తర్వాత మంచి భావన లేకపోవటం. దీని మూలాన ఆంధ్రప్రదేశ్ ప్రజలు అన్ని రంగాల్లోనూ వెనకబడ్డారు అనే ఒక భావన అయితే ఆమె కూడా అంగీకరించారు. ఇది మనం చెప్పుకోదగిన అంశం. అలాగే రేపు అమరావతికి సంబంధించిన వాళ్ళు కొన్ని ప్రతిపాదనలు కనుక ఇస్తే దానికి వేరే ఫండ్స్ ఇస్తారు.
గతంలో ఇచ్చారు కూడా 2019 నుంచి 24 మధ్యలో కూడా 3,000 కోట్ల రూపాయలు ఇస్తే మేము అమరావతిని రాజధానిగా మేము కొనసాగించటం లేదు కాబట్టి మాకు అక్కర్లేదని ఉపసంహరించారు. దాంతో కేంద్రం కూడా రాష్ట్రం వద్దంది కదా. కనీసం ఆ టైంలో ఆయన ఆ ఫండ్స్ని కనీసం ఏ కర్నూలుకో అట్లాంటి వాటికన్నా పంపిస్తే మేము న్యాయ రాజధానికి వాడుకుంటాము, మేము 3 ప్రతిపాదన చేశాం కదా అని అడిగినా ఒక రకంగా ఒప్పుకునేవాళ్ళేమో. ఈయన అసలు మేము అమరావతికి అన్నప్పుడు మాకు అక్కర్లేదు అన్నాడు. ఆ విధంగా అమరావతి మీద ఆయనకున్న కక్షని మరొకసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాళ్ళని 5 ఏళ్లలో వెళ్ళి పలకరించిన దాఖలాలు లేవు. ఫండ్స్ ఇస్తామని వాళ్ళంతటా వాళ్ళు సుమోటోగా పంపిన ఫండ్స్ని కూడా తిప్పి పంపారంటే అంటే ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి అర్థమైంది గత ప్రభుత్వ ఉద్దేశాలు ఎలా ఉన్నాయి. వాళ్ళు దురుద్దేశంతో పరిపాలన చేశారు కానీ ప్రజల పట్ల ఒక బాధ్యతతో చేయలేదనేది అర్థమవుతుంది. ఏ ప్రభుత్వం కూడా ఫండ్స్ని అలా కేంద్రానికి రిఫండ్ చేసే పరిస్థితి, తిప్పి పంపటం, వాపస్ పంపటం అనేది ఎక్కడ ఉండదు. ఇది అసాధారణంగా జరిగినాయి. పని అంత మిగులు రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ అన్నీ ఇప్పుడు అప్పుల్లో ఉండి 3,000 కోట్లు ఇస్తే కూడా అది అమరావతిలోనే ఖర్చు చేయమంటారు కాబట్టి అది నిబంధన. అమరావతిలో ఖర్చు చేసి ఉంటేనే రిలీజ్ చేస్తారు, వీళ్ళు కూడా ఆ ప్రతిపాదన పంపాలి. అమరావతిలో ఖర్చు చేయడం వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి మేము అమరావతిని రాజధానిగా మేము ఉపసంహరించాము కాబట్టి ఈ నిధుల్ని మీరు మాకు వెనక్కి వాపస్ తీసుకోమని చెప్పారు. అట్లా జరిగింది. మరి ఇప్పుడు 15,000 కోట్లు ప్రకటించింది కాకుండా మీరు ఇందాక అన్నారు ప్రత్యేక నిధులు కొన్నిటికి ప్రకటిస్తారు అని, అది రేపు కానీ మాపు కానీ లేకపోతే ముందు ప్రకటించే అవకాశం ఉందంటారా? అది ఎట్లాగిస్తారమ్మా? ఇప్పుడు మన విభజన చట్టంలో ఉన్న ఒక అంశం ఏంటంటే బ్యాక్వర్డ్ ఏరియాస్కి ఒక స్పెషల్ ఫండ్స్ ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ప్రత్యేకంగా దీనికి హోదా కల్పించడం అనేది ప్రత్యేక హోదా కాబట్టి ఈ బ్యాక్వర్డ్ రీజన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి స్పెషల్ ఫండ్స్ ఇచ్చే ప్రొవిజన్ అప్పుడు కూడా ఉంది, ఉపయోగించుకోలేదు. కానీ ఇప్పుడు అవి ఇస్తారు. వీళ్ళు ఆ ప్రపోజల్స్ పంపగానే ఆటోమేటిక్గా గ్రాంట్ చేస్తారు. కేంద్ర ప్రభుత్వానికి అది పెద్ద ఇష్యూ ఏం కాదు. ఓకే, అంటే నిజంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని ఒక నవ్యాంధ్రప్రదేశ్గా చూడొచ్చు అంటారు. ఖచ్చితంగా. ఇప్పుడు 2 కారిడార్లు మీరు అన్నట్టు మేజర్ కారిడార్స్ ఈ 2 కూడా గతంలో వాజ్పేయి టైంలో క్వాడ్రాంగిల్ అని ఒక జాతీయ రహదారుల నిర్మాణం ఎలా అయితే జరిగిందో ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా ఈ 2 కారిడార్స్ మూలాన ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు వైజాగ్ నుంచి తమిళనాడు వెళ్ళేది మద్రాస్ చెన్నై కారిడారు. అసలు చెన్నై అనేది తమిళనాడు రాజధాని అయినా కూడా తమిళనాడుకి చివరిగా ఉంటుంది కాబట్టి ఈ కారిడార్ మొత్తం ఆంధ్రప్రదేశ్కి పూర్తిగా ఉపయోగపడుతుంది. నేను ఇందాక చెప్పిన హైదరాబాదు బెంగళూరు కారిడార్ ఏమో స్పైనల్ కార్డ్ లాగా మేజర్ పార్టు రాయలసీమలో నుంచి వెళ్తుంది. అట్లా అనమాట. తెలంగాణ ఎక్కడి వరకు కర్నూలు కన్నా చాలా యువతల అలంపూర్ వరకే తెలంగాణ బార్డర్ ఉంది. తర్వాత అక్కడ కూడా హిందూపూర్ దాటిన తర్వాత కర్ణాటక బార్డర్, బెంగళూరు బార్డర్ వస్తుంది. కాబట్టి ఎక్కువ పార్టు అక్కడ మన ఆంధ్రప్రదేశ్కి బెనిఫిట్ అవుతుంది. కొద్ది పార్ట్ మాత్రమే అలంపూర్ క్రాస్ రోడ్ వరకు తెలంగాణలో ఉంది. ఆల్రెడీ ఇక్కడ బెంగళూరుకి మంచి హైవే ఉండటం వలన డెవలప్ అవ్వాల్సినంత ఇక్కడ అయ్యింది. అయినా కూడా 12 లైన్ వచ్చే టైంలో కొద్దిపాటి పార్ట్ తెలంగాణ కూడా ఉపయోగించుకుంటుంది అవకాశం. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అమ్మ సౌజన్యం, మన వీక్షకులు కూడా.